ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 3వ అధ్యాయము. అప్పుడు సుగ్రీవుడు రాముడితో, అయ్యో రామ, అలా ఏడవకు. నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నువ్వే ఆలోచించు. నేను నీలా ఏడుస్తున్నానా? నీలాగే నా భార్య కూడా అపహరించబడింది. నీకు చెప్పగలిగేంత సమర్థుడిని కాదు. కానీ ఒకసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహలక్షణంతో చెప్పాను. నీ యొక్క దుఃఖాన్ని ఉపశంప చేసుకో. నా యందు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు రాముడు స్వస్థతను పొంది, ఉత్తమమైన మిత్రుడు ఎలాంటి మాటలు చెప్పాలో అలాంటి మాటలు చెప్పావు. కానీ నాకు ఒక విషయం చెప్పు. ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో తెలిస్తే కనుక వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, నేను సత్యం చెప్తున్నాను, నా మాట నమ్ము. నీ భార్యను తీసుకొచ్చే పూచి నాది. కానీ నీ భార్యను అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలియదు. ఎక్కడుంటాడో కూడా తెలియదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ముందు నా కార్యానికి సహాయం చెయ్యి అన్నాడు. అప్పుడు రాముడు, ఆ వాలి ఎక్కడుంటాడో చెప్పు, నేను వెంటనే సంహరిస్తాను. ఇంతకు ముందెప్పుడు నేను అసత్యం పలకలేదు. ఇక ముందు కూడా అసత్యం పలకను. నీకు మాట ఇచ్చిన ప్రకారము వాలిని సంహరిస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు, నువ్వింత మాట అన్నావు, ఇక ఇంకేం కావాలి? నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది. ఇక వానరరాజ్యం లభించటము గొప్ప విషయమా అన్నాడు. అప్పుడు రాముడు, అసలేం జరిగిందో నాకు చెప్పు. ఈ కొండ మీద బ్రతకాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? నాకన్నీ వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు జరిగిన కథని సంగ్రహంగా ఇలా చెప్పాడు. సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు, అసలు నీకు నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెబితే నేను మీ ఇద్దరి బలబలాలు అంచనా వేస్తాను. అప్పుడు మనం వెంటనే వెళ్ళొచ్చు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు ఇలా చెప్పాడు. రామ, ఒకప్పుడు మా తండ్రి అయిన వృక్షరాజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ వృక్షరాజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు. సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలా కాలము వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి వృషరజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలియందు వినయ విధేతలతో భయభక్తులతో ఉండేవాడిని. దుందుబి అనే రాక్షసుడి అన్నయ్య అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడి పేరు మాయావి. ఆ మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కింధా ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి, వాలి బయటికి రా, మనిద్దరం యుద్ధం చేద్దాం అన్నాడు. అప్పటి వరకు తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటికొచ్చాడు. నేను కూడా బయటికొచ్చాను. ఆ మాయావి మా ఇద్దరిని చూసి భయపడి పారిపోయాడు. అక్కడన్న స్త్రీలు, ఎలాగూ వాడు పారిపోతున్నాడు కదా, ఇక విడిచిపెట్టు అన్నారు. కానీ శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. నేను కూడా వాలి వెనకాల పరిగెత్తాను. పరిగెత్తి తృణాల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో, సుగ్రీవా, నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపలాగా ఉండు. నేను ఇందులోకి వెళ్ళి రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి. నా పాదాల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నువ్విక్కడే ఉండు అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళిపోయాడు. వాలి లోపలికి వెళ్ళి 1 సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. చాలా కాలం తర్వాత లోపల నుంచి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటికి వచ్చింది. ఎక్కడా వాలి మాట కానీ వాలి అలికిడి కానీ వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారనుకుని రాక్షసులు బయటికి వస్తే ప్రమాదమని తలచి ఒక పెద్ద శిలను తీసుకొచ్చి బిలానికి అడ్డుగా పెట్టాను. అప్పుడే నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణాలు విడిచిపెట్టాను. తర్వాత నేను రాజ్యానికి వచ్చి ఎవరికీ తెలియకుండా శాస్త్ర ప్రకారం వాలికి చేయాల్సిన కార్యక్రమాలు చేశాను. నేనంత జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా చేసినప్పటికీ మంత్రులు విషయాన్ని కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు అంటూ నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగొచ్చాడు. అప్పుడు ఆయన ఎర్రనైన కళ్ళతో నా వంక చూశాడు. నా మంత్రులను స్నేహితులను బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కాబట్టి
నాకున్న బలం చేత నేను వాలిని బంధించి కారాగారంలో పెట్టగలను. కానీ నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు. ఆయనను నేను గౌరవించాలి. అందుకని నేను ఆయనను నిగ్రహించలేదు. అప్పుడు నేను ఆయన దగ్గరకు వెళ్ళి నా 2 చేతులు జోడించి శిరసు వంచి, నువ్వు లేక నేను అనాథనయ్యాను. నువ్వు తిరిగి రావటం వల్ల ఇవాళ నేను నాదుడన్న వాడిని అయ్యాను. నాకెంతో సంతోషంగా ఉంది. 100 తీగలున్న ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరసుకు పెడతాను. నీకు చామరం వేస్తాను. నువ్వు మళ్ళీ సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు. నేనెప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామనుకోలేదు. బలవంతంగా మంత్రులు పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. నేను నీకు శిరసు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి. అందుకని రాజ్యాన్ని స్వీకరించు అన్నాను.